మేడారం భక్తులకు టోల్ మినహాయింపు పరిశీలిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. సంక్రాంతి సైతం టోల్ ఫీజు మాఫీపై గడ్కారికి లేఖ రాస్తామని స్పష్టీకరణ. ఎవరి కోసం రాస్తున్నావు లేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నాకు అర్థం కాదు. ఆంధ్రలో బాంచరిగిరి చేయడానికి, చెంచాగిరి చేయడానికి చేస్తున్నావా? ఇప్పుడు ఇంతదాకా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడితే అప్పుడు సోయి వచ్చింది. మేడారం జాతర కూడా టోల్ లేకుండా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఇప్పుడు మాట్లాడుతాను. నిన్నదాకా నీ సోయి ఏమైంది? ఆంధ్రలో ఓట్ల కోసం వాళ్ళ సంకనాక్తావా? ఆంధ్రలో ఓట్ల కోసం వాళ్ళ బాంచరింగ్ చేస్తావా? పోయి అక్కడనే పోటీ రాదు, అయిపోతుంది. ఆంధ్రలో ఏదైనా కాన్స్టిట్యూన్సీకో పోటీ అని అక్కడే అయిపోయి మినిస్టర్ అయిపోతుంది కదా. ఈ తెలంగాణ ఓట్లతోటి తెలంగాణ ప్రజల సొమ్ముతోటి బతుకుతున్నటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నావు. ఆంధ్రలో కోసం, ఆంధ్రలో ప్రయోజనం ముఖ్యమని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ఏంది సంక్రాంతికి ఒక హైదరాబాద్, విజయవాడ వల్లవే ఉంటారా? సంక్రాంతి తెలంగాణ ప్రజలు వరంగల్ పోరా, ఆదిలాబాద్ పోరా, మహబూబ్నగర్ పోరా, నల్గొండ పోరా, ఇంకా నిజామాబాద్ పోరా? అంటే వీళ్ళు తెలంగాణ ప్రజలేమో సంక్రాంతి చేసుకోరు, ఆంధ్ర ప్రజలు ఒకరు సంక్రాంతి చేసుకుంటారా? ఇది ఎక్కడ విచిత్రమే నాకు అర్థం కాదు. అంటే తెలంగాణ హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే హైవే ఒకటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, వేరే హైవేలు ట్రాఫిక్ జామ్లు కావు, వేరే టోల్ దగ్గర ట్రాఫిక్ జామ్లు కావు. ఇవి నువ్వు ఒక మంత్రివా? నాకు అర్థం కాదు. చెప్పరాసి నాకు అర్థం కాదు. నువ్వు పోయి ఫస్ట్ ఆంధ్రల దగ్గర బాంచనికి చేయి, ఆ పరిస్థితి బాగుంటుంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, ప్రజలందరూ సీరియస్ అయిన తర్వాత, ఇప్పుడు మేడారం జాతరకి ఆ టోల్ లేకుండా చేస్తా, ఆ టోల్ మినహాయింపిస్తా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అదే ముందుండాలి సోయి, ఆ సోయి ముందుండాలి. చూడండి ఏమంటారు ఒకసారి మళ్ళీ చూద్దాం క్లియర్గా. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ ఫీజు మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం కోరడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం టోల్ ఛార్జీల మినహాయింపు కోరిన ప్రభుత్వం తెలంగాణ ప్రజల విషయంలో ఎందుకు అలాంటి ఆలోచన చేయడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మంత్రి కోమటిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు సైతం టోల్ ఫీజు విషయంలో మినహాయింపుకు పరిశీలిస్తున్నామని, టోల్ ప్లాయాలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయని, అందువల్ల సంక్రాంతికి టోల్ ఫీజుపై గడ్కరీకి లేఖ రాస్తామన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పట్టించుకోనని అన్నారు. ఎందుకు తాగినాక ఎట్లా పట్టించుకుంటావు? తాగబోతు తాగినాక ఆయన పట్టించుకుంటాను, ఏముండదు నీకు, ఆ సోయే ఉండదు. ఆ సోయి లేకుండా పట్టించుకుంటావు కాబట్టి నువ్వేం పట్టించుకోవు. నువ్వు నిజంగా ఆ సోయిలో ఉంటేనే అన్ని పట్టించుకుంటాయి. నువ్వు ఎప్పుడు ఒక పెగ్లో ఉంటావు కాబట్టి, మత్తులో ఉంటావు కాబట్టి నీకేం అర్థం కాదు. ఎవరు ఎంత తిట్టినా నీకు అర్థం కాదు.